హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సప్త శనివారాలు మూడో వారం అండి. మూడో వారం పూజ అయితే నేను ఎలా చేసుకున్నానండి. రెండో వారం అయితే నాకు వరాహిమాతను కూడా ఇంట్లో పెట్టుకున్నాను కదండి. వరాహిమాత పూజ, అలాగే సప్త శనివారాలు రెండో వారం నాకు పూజ హడావిడి అయిపోయిందండి. అందుకే వీడియో పెట్టలేకపోయాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి ప్రసాదాలు చేశాను అన్నది వివరంగా చూపిస్తాను. ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి. ముందుగా పొద్దుటే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవాలండి. అలాగే తులసి మాత దగ్గర కూడా నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే గడపను కూడా అలంకరించుకున్న తర్వాత ఇంకా మనకి ప్రసాదాలు అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్రసాదాలు అయితే సలివిడి, వడపప్పు, అలాగే పానకం అయితే కంపల్సరీ ఉండాలండి వెంకటేశ్వర స్వామికి. అలాగే సప్త శనివారాలు కాబట్టి 7 నువ్వులుండలు కూడా చేసుకున్నానండి. ఈరోజు ప్రసాదంగా నేను చక్కెర పొంగల్ అయితే చేసుకున్నాను. ఇలా ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు కూడా చేసుకున్నామండి. పిండి ప్రమిదలోని ముఖ్యంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటిపండు, బెల్లం కంపల్సరీ ఉండాలండి. ఇవన్నీ వేసి బాగా పిండిని గట్టిగా కలుపుకొని చేసుకోవాలండి. లేదంటే ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో నీట్గా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని ఇలా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలండి. ముగ్గు పెట్టిన తర్వాత బొట్టు పెట్టుకొని ఒక పీటనైతే వేసుకుందామండి. పీట పైన పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా పసుపు రంగు క్లాత్ కానీ లేదంటే ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకోవచ్చండి. వేసిన తర్వాత కొన్ని బియ్యం పోసి బియ్యం పైన వెంకటేశ్వర స్వామి పటం కానీ ప్రతిమ కానీ పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే ఇష్టం కదండి. తులసిమాల పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫస్ట్ వారంలోనే ముడుపు అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఈ ముడుపుని మనం దేవుని పాదాల దగ్గర పెట్టుకొని నమస్కరించుకోవాలండి. అలాగే పసుపు వినాయకుడిని కూడా చేసుకొని పసుపు వినాయకుడికి తాంబూలం నైవేద్యంగా సమర్పించుకోవాలండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండి ప్రమిదలు చేసుకున్నాం కదండి. పిండి ప్రమిదలు ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసుకొని సిద్ధం చేసుకోవాలండి. పూజ దగ్గరికి అన్నీ ఒకసారి సిద్ధం చేసేసుకోవాలండి. అలాగే కొబ్బరికాయ, మనం ప్రసాదాలు ముందుగా తయారు చేసుకున్నాం కదండి, ప్రసాదాలను కూడా పెట్టుకోవాలండి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనం చేసుకోవాలండి. ఇలా ఆచమనం చేసిన తర్వాత ఇప్పుడు దీపారాజన చేయాలండి. దీపారాజన చేసేటప్పుడు అగరవత్తులతో కానీ ఇలా ఏకహారతిగా కానీ చేయండి. అగ్గిపెట్టెతో మట్టుకు అసలు చేయకండి. ఇలా దీపారాజన అంతా చేసిన తర్వాత ముందుగా మనం వెంకటేశ్వర స్వామిని మన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోవాలండి. ఇలా చెప్పుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ గణపతికి అయితే అష్టోత్తరం చదువుకున్నానండి. గణపతి అష్టోత్తరం చదువుకున్న తర్వాత అగరవత్తులు వెలిగించుకొని ధూపం చూపించాలండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకుందాం. అష్టోత్తరం అయిపోయిన తర్వాత కథ చదువుకోవచ్చు, లేదంటే వినొచ్చండి. వింటూ అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్టుకున్న ముడుపుని 7 వారాలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఉండిలో వేయచ్చండి. అలాగే మీ మనసులో ఉన్న సంకల్ప వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటూ పూజ చేసుకోండి. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ మంచి ఫలితం అయితే ఉంటుందండి. అలాగే పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం అయితే దేవుడికి సమర్పించానండి. తర్వాత హారతి ఇచ్చుకొని ధూపం కూడా సమర్పించుకున్నానండి. ఇలా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే పూజ మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయండి. అలాగే ముందుగా గణపతికి పూజ చేసుకున్నాం కదండి, ఆ అక్షింతల్ని మన తలపైన వేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఈ సప్త శనివారాల్లో మూడవ వారం అయితే ఇలా చేసుకున్నానండి. అలాగే సాయంత్రం కూడా దీపం పెట్టుకొని పీఠం 6 లోపు కదపచ్చండి. కదిపి మనం ఎప్పుడైనా తీసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.